రైట్గా విజయవాడ రాజరాజేశ్వరిలో పేటలో డయేరియా విజృంభిస్తోంది. డయేరియా వ్యాధితో సుమారు 100 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం 41 మందికి చికిత్స అందిస్తున్నట్లుగా కలెక్టర్ లక్ష్మి తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పేషెంట్స్ ని మంత్రి నారాయణ పరామర్శించారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శ్యామ్ అడిగి తెలుసుకుందాం. శ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ స్వేట. ఈరోజు చూసుకుంటే విజయవాడ న్యూ రాజరాజేశ్వరిపేటలో డయేరియా మరోసారి ప్రబలింది. అయితే గతంలో చూసుకున్నట్టు గతంలో 2 సార్లు కూడా ఈ ప్రాంతానికి డయేరియా అని వచ్చింది. ఇది చూసుకున్నట్టు నగరపాలక సంస్థ విజయవాడ సిటీకి దూరంగా ఉండటం, అక్కడ చూసుకుంటే పేద మధ్యతరగతి ప్రజలు ఎక్కువ మంది అక్కడ నివసిస్తూ ఉంటారు. అందుకని ఈ ప్రాంతానికి చూసుకున్నట్లయితే ప్రధానంగా పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా కానీ ఉన్నప్పటికీ కూడా ఎక్కువ ప్రాంతం ఇదంతా కూడా చిన్న చిన్న కర్మాగారాలు ఇవన్నీ ఉండటంతో ఎక్కువగా ఇక్కడ వాటర్ పొల్యూషన్ అనేది జరుగుతూ వస్తూ ఉంది. తాజాగా చూసుకుంటే నిన్న రాత్రి నుంచి కూడా ఈ ప్రాంతాలకు సుమారు 100 మంది వరకు కూడా వాంతులు విరోచనలు బాధపడుతున్నారు. అయితే నిన్నే ఈ చూసుకున్నట్లయితే కొంతమంది ప్రభుత్వ హాస్పిటల్ కూడా చేరారు. ఈ సందర్భంగా చూసుకున్నట్లయితే వాళ్ళల్లో ఒక 2 కూడా మృత్యువాత పడ్డారు. అయితే వాళ్ళిద్దరూ కూడా సహజ మరణాలు అనేది కూడా అధికారులు మాత్రం చెప్తున్నారు. అయితే స్థానికులు మాత్రం అది డయేరియా మరణాలకు కూడా ప్రతిపక్షాలు ముఖ్యంగా సిపిఎం అనేది చెప్తా ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా మొత్తం జిల్లా యంత్రాంగం మొత్తం కూడా రాజరాజేశ్వరిపేట పైన కాన్సన్ట్రేషన్ చేశారు. ఇక్కడ కేర్ అండ్ షేర్ ఏదైతే పాఠశాల ఉందో అక్కడ ప్రత్యేకమైన ఒక పునరావాస కేంద్రం లాగా ఏర్పాటు చేసి అక్కడ వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేశారు. జిల్లా అధికార యంత్రాంగం అలాగే నగరపాలక సంస్థ వైద్య ఆరోగ్య సిబ్బంది కూడా మొత్తం అక్కడే ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ప్రాంతంలోని మొత్తం నీరు నిల్వ ఉండకుండా ఎక్కడికక్కడ కూడా నగరపాలక సంస్థ శానిటేషన్ సిబ్బంది కూడా మొత్తం క్లీన్ చేయటం, బ్లీచింగ్ చల్లటం చేశారు. అదేవిధంగా ముఖ్యంగా నీరు ఏదైతే కలుషితం అవుతుందని వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి కూడా మంచినీటి సరఫరాను అక్కడ పూర్తిగా నిలిపివేశారు. ఒక 15 ట్యాంకుల నుంచి కూడా వాటర్ సరఫరా చేస్తున్నారు. అయితే ఇక్కడ కేవలం ఈ ఒక్క ప్రాంతానికే వాటర్ పొల్యూషన్ జరగటం అనేది అసంభవం అనేది కూడా అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రధానమైన ఏదైతే వాటర్ పైప్ లైన్ ఉందో అది పాత రాజరాజేశ్వరిపేట నుంచి కూడా కొత్త రాజరాజేశ్వరిపేటకి వెళ్తుంది. అయితే పాత రాజరాజేశ్వరిపేటలో ఎవరికి కూడా మంచినీటి కలుషితం కాలేదు, ఎవరికి కూడా డయేరియా వ్యాప్తి చెందలేదు. కేవలం కొత్త రాజరాజేశ్వరిపేటకు మాత్రమే ఈ డయేరియా అనేది వ్యాప్తింది. అయితే అధికారులు చెప్తున్న మాట మాత్రం చూసుకున్నట్లయితే ఒక 3 రోజుల క్రితం ఇక్కడ అన్నదానం అనేది జరిగింది వినాయక నిమజ్జనం సందర్భంగా. ఆ అన్నదానంలో ఏమైనా కలుషితం జరిగి వీళ్ళందరూ కూడా ఫుడ్ పాయిజన్ అయి ఉండొచ్చు అనేది అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ ఫుడ్గా శాంపిల్స్ లేకపోయినప్పటికీ కూడా వాటర్ శాంపిల్స్ ఇప్పటికే పరీక్షలకు పంపారు. మరికొద్ది సేపట్లో వాటర్ శాంపిల్స్ సంబంధించి కూడా రిపోర్ట్ వస్తుంది. ఈ సమాచారం అందుకున్న వెంటనే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఈరోజు ఉదయం రాజరాజేశ్వరిపేటకు చేరుకున్నారు. అక్కడ ఏదైతే వైద్య శిబిరం ఏర్పడి అక్కడ చికిత్స పొందుతున్నారు వాళ్ళందరినీ కూడా పరామర్శించారు. వాళ్ళందరి నుంచి కూడా పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి కూడా ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి కూడా చేరుకుని అక్కడ చికిత్స పొందుతున్న బాధితులను కూడా పరామర్శించారు. కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా చూసుకున్నట్టే అధికారులందరితో కూడా ఉన్నతాధికారులతో కూడా ఆయన సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటి అనేది కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఏదైనప్పటికీ కూడా ఎవరి ప్రాణానికి కూడా హాని లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనేది చూశారు. వైద్య సహాయంలో ఎటువంటి పొరపాట్లు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. అలాగే కావాల్సిన మందులన్నీ కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ తరలిస్తున్నారు. అక్కడ వైద్య సిబ్బంది అలాగే స్టాఫ్ కూడా అక్కడ ఉంచారు. అలాగే అత్యవసర నిమిత్తం కూడా కొన్ని అంబులెన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ అక్కడ కొంత ఆందోళన కనుక ఉన్నట్లయితే వాళ్ళని రాజరాజేశ్వరిపేట నుంచి కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ వైద్యం అందిస్తున్నారు. ఈ ప్రస్తుతం చూసుకుంటే కొత్త ఏదైతే రాజరాజేశ్వరిపేటలో కొంతమంది చికిత్స పొందుతుండగా ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రం అధికారికంగా 41 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారన్నారు. మరో 22 మంది ఇప్పటికే చికిత్స తీసుకొని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయారంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రానికి అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తామనేది మాత్రం జిల్లా అధికార యంత్రాంగం చెప్తా ఉంది. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ.